నమస్తే. కేంద్ర ప్రభుత్వం గడిచిన సోమవారం మొట్టమొదటి ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక ప్రణాళిక విడుదల చేసింది. దానికి ఒక మంచి పేరు కూడా పెట్టింది. ఉగ్రవాదాన్ని ముందస్తుగా గుర్తించి తుడిచిపెట్టడమే దాని లక్ష్యం, దాని సిద్ధాంతం. పొరుగు దేశాల నుండి ఎదురయ్యే ముప్పులతో పాటు ఆధునిక సాంకేతికతను వాడుతున్న ఉగ్రవాద నెట్వర్క్లను ఎదుర్కోవడంలో ఇది తోడ్పాటు అందిస్తుంది అంటున్నారు. ఇంతకీ ఉగ్రవాద నిర్మూలన కోసం చేసినటువంటి ఈ ప్రోగ్రాం నేమ్ ఏంటంటే ప్రహార్. PRAHAAR. ప్రహార్ అనేది 7 సూత్రాల వ్యూహం. ఈ పేరులోని ప్రతి అక్షరం ఒక ముఖ్యమైనటువంటి వ్యూహాన్ని సూచిస్తుంది. P అంటే ప్రివెన్షన్, నివారణ. ఉగ్రవాద దాడులు జరగకముందే వాటిని అడ్డుకోవడం. R ఫర్ రెస్పాన్సెస్, స్పందన. దాడులు జరిగినప్పుడు అత్యంత వేగముగా, ధీటుగా స్పందించటం. A అగ్రిగేటింగ్, సమీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని అన్ని విభాగాలను సమన్వయం చేయడం. H హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. చట్టబద్ధమైన పద్ధతులలో మానవ హక్కులకు భంగం కలగకుండా ఉగ్రవాద నిర్మూలన చర్యలు చేపట్టడం. A అటెన్యూయేటింగ్ అంటే తగ్గింపు. ఉగ్రవాదానికి కారణమయ్యే పరిస్థితులను, ముఖ్యంగా యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా అరికట్టడం. ఎనదర్ A అలైనింగ్ అంటే సమన్వయం. అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు, నిబంధనలతో భారత్ ప్రయత్నాలని జోడించటం. ఇంకా చివరిగా R అంటే రికవరీ, కోలుకోవడం. సమాజం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకోవడం. ఈ విధానంలోని కీలక అంశాలు చూసుకుంటే నిధులు మరియు మానవ వనరుల నిలిపివేత. ఉగ్రవాదులకు ఇవన్నీ అందకుండా చేయడం యాక్చువల్గా ప్రస్తుత తరుణంలో అత్యావశ్యకం కనుక సైబర్ వనరుల్ని కూడా అడ్డుకోవడం ఇందులో భాగంగా కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని సాంకేతిక సవాళ్లు కూడా ఉన్నాయి. డ్రోన్లు, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లు, డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీలను వాడుతూ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి కార్యకలాపాలను కనిపెట్టి ఛేదించడం వంటివి సంక్లిష్టమైనవి. నేరస్తుల నెట్వర్క్తో సంబంధాలు కూడా ఇక్కడ మనం చూసుకుంటే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో స్థానిక నేరస్తుల ముఠాలను వాడుకుని కూడా ఈ ఉగ్రవాదులు దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా అరికట్టడం ఇప్పుడు ప్రహార్ లక్ష్యం. ఇక ఇందులో మరొక సవాల్ ఏంటంటే రాడికలైజేషన్, తీవ్రవాద భావజాలం. యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా గ్రేడెడ్ రెస్పాన్స్ అంటే దశల వారీ స్పందన ఇవ్వటం. తీవ్రతను బట్టి చట్టపరమైన చర్యలు లేదా కౌన్సిలింగ్, విద్య ద్వారా వారిని మార్చడం. ఇక మరొక సవాలు అంతర్జాతీయ సహకారం. ఉగ్రవాదులను అప్పగించటం, దేశం నుంచి పంపించి వేయటం, ఇటువంటి విషయాల్లో ఇతర దేశాలతో, ఐక్యరాజ్య సమితి నిబంధనలతో కలిసి పనిచేయటం. ఇక రాష్ట్రాల బలోపేతం. కేవలం కేంద్రమే కాకుండా రాష్ట్ర స్థాయి ఉగ్రవాద వ్యతిరేక విభాగాలకు కూడా ఆధునిక ఆయుధాలు, శిక్షణ, వనరులు కల్పించటం. మొత్తంగా ప్రహార్ అనేది ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధంలో ఒక కీలక మలుపని చెప్పుకోవచ్చు. ఇది కేవలం తుపాకులతో చేసే పోరాటం మాత్రమే కాదు, ఆర్థికంగా, సాంకేతికంగా మరియు సామాజికంగా ఉగ్రవాదాన్ని వేళ్లతో పెకలించేటటువంటి ఒక మల్టీ డైమెన్షనల్ వ్యూహం.